భక్తులందరికీ కూడా మీ అందరికీ కూడా దండవత్ ప్రణామాలు. నేటి గీతామృత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము భగవంతుడి ద్వారా చర్చించబోయే అంశం ఏంటంటే సుఖాల యొక్క రకాలు, వాటి లక్షణాలు. సో మనందరికీ, మానవులందరికీ, మానవులే కాదు యావత్ జీవులందరికీ కూడా సుఖం అనేది చాలా ఇష్టం. సో కాబట్టి ఎలాంటి సుఖాలు ఏంటి అనేది రాధారమణ్ యొక్క నామం తీసుకొని స్టార్ట్ చేద్దాం. జయ బులో రాధారమన్ లాల్ కి జయ, జగన్నాథ్ బలదేవ్ సుభద్రా మహారాణి కి జయ, గవర్నితాయ్ భగవాన్ కి జయ, జగద్గురు శ్రీ ప్రభుపాద్ కి జయ, శ్రీపాద్ గురు మహారాజ్ కి జయ. సో ఇక్కడ భగవద్గీతలో భగవంతుడు 18వ అధ్యాయం 36వ శ్లోకం ద్వారా చెప్తున్నారు. ముఖ్యంగా సుఖాల గురించి తెలుసుకునే ముందు అసలు సుఖము అంటే ఏంటి, వాటి రకాలు, సుఖం గురించి కూడా తెలుసుకునే ముందు అసలు మనం అంటే ఎవరు, మరి మనము సుఖంగా ఉండాలంటే ఏం చేయాలా, మనం చూస్తున్నటువంటి ఈ దేహము తర్వాత నేను ఈ దేహమా లేకుంటే ఇంకేదన్నా ఫస్ట్ తెలుసుకోవాలా. సో కాబట్టి శాస్త్ర ప్రకారము, భగవద్గీత ప్రకారము నేను ఈ దేహాన్ని కాదు. ఓకే, ఎందుకంటే భగవద్గీతలో మొట్టమొదటిగానే భగవంతుడు 5 విషయాల గురించి చర్చిస్తారు. ఓకే, మొత్తం భగవద్గీత ఈ 5 విషయాల గురించి డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. అది ఎందుకు, అది తెలుసుకోవడం వల్ల నేను అనేది తెలుసుకున్న తర్వాత నా కర్తవ్యము, తర్వాత నా లక్ష్యము, ఓకే, నా కర్మలు ఏంటనేది తెలుస్తుంది. కాబట్టి భగవంతుడు 5 విషయాలు దేని గురించి చెప్పాడు. సో మొట్టమొదటిగా చెప్పింది ఎవరు, భగవంతుడు. అంటే ఆయననే పరమాత్మ, ఆయననే భగవంతుడు. రెండవది ఎవరికి చెప్తున్నారు, అర్జునుడు, జీవుడికి చెప్తున్నారు. ఓకే, తర్వాత భగవంతుడు సచ్చిదానంద స్వరూపం. ఓకే, జీవుడు ఆయన దేంట్లో ఉన్నాడు, అర్జునుడు ఒక దేహంలో ఉన్నాడు. కృష్ణుడు దేంట్లో ఉన్నాడు, ఒక దేహంలో లేడు. కృష్ణుడికి కృష్ణ దేహానికి తేడా లేదు, అర్జునుడికి అర్జునుడి దేహానికి తేడా ఉంది. ఎందుకు అంటే ఈజీగా ఐడెంటిఫై ఎలా చేయొచ్చు అంటే, కృష్ణుడేమో అందరినీ ఆత్మస్వరూపంలో చూస్తున్నాడు, అర్జునుడు అందరినీ దేహ స్వరూపంలో చూసి ఈ దేహాలు చంపబడతాయి, చంపబడిన తర్వాత ఇంకేమీ ఉండదు అని బాధతో అర్జునుడు యుద్ధం చెయ్యను అన్నాడు. కాబట్టి అర్జునుడేమో ఒక వ్యక్తిని దేహంతో, దేహ దృష్టితో చూశాడు, భగవంతుడు ఆత్మ దృష్టితో చూశాడు. కాబట్టి ఇక్కడ భగవంతుడి దేహానికి భగవంతుడి పరమాత్మకు తేడా లేదు, అర్జునుడి దేహానికి అర్జునుడి యొక్క ఆత్మకు తేడా ఉంది. కాబట్టి ఇక్కడ మనందరము దేహం వేరు, మనం వేరు. కాబట్టి మనందరి సుఖాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆత్మ లెవెల్లో సుఖము, 2 దేహ లెవెల్లో సుఖము. ఆత్మ లెవెల్లో సుఖానికి రకాలు ఏముండయి, అది గుణాతీతమైంది ఆత్మ. కాబట్టి అక్కడ సచ్చిదానంద, అక్కడ ఉన్న ఆనందము, అక్కడ ఉన్న సుఖము ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. ఎక్కడ ఆత్మ లెవెల్లో ఉన్న సుఖం. దేహము లెవెల్లో ఉన్న సుఖానికి ఏంటంటే, దేహము త్రిగుణాలతో కూడుకున్నది, సత్వగుణము, రజోగుణము, తమోగుణం. కాబట్టి ఈ దేహానికి సమ్టైమ్స్ సత్వగుణ సుఖము, రజోగుణ సుఖము, తమోగుణ సుఖము. ఆత్మ గుణాతీతం కాబట్టి ఆత్మ యొక్క సుఖము, ఆత్మ యొక్క ఆనందము గుణాతీతమైంది. అంటే భగవంతుడు గుణాతీతుడు, త్రిగుణాలకు అతీతుడు, భగవంతుడి యొక్క అంశ మనం. కాబట్టి ఈ అంశ కూడా, అంశ అంటే ఆత్మస్వరూపంలో అంశ. కాబట్టి ఆత్మ గుణాతీతమైంది. కాబట్టి ఆత్మ యొక్క ఆనందము, ఆత్మ యొక్క సుఖము కూడా గుణాతీతమైంది. నేను అనుకుంటున్నాను ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను బహుశా. కాబట్టి 2 రకాల సుఖాలు, ఆత్మ సుఖము, దేహ సుఖము. ఇక్కడ మనకు వివరిస్తుంది దేహం యొక్క సుఖాలు. 36వ శ్లోకంలో ఏమంటున్నాడు భగవంతుడు, అర్జునుని ఏమని సంబోధిస్తున్నాడు, ఓ భరత వంశీయులలో శ్రేష్ఠుడా. మనందరం కూడా ఈ భరత భూమిలో పుట్టిన వాళ్ళందరూ కూడా సో ఆ వంశానికి సంబంధించిన వాళ్ళే. కాకపోతే వాళ్ళు చక్రవర్తి సామ్రాట్లు కాబట్టి 4 వర్ణాలు ఉంటారు. దాంట్లో అర్జునుడు వీళ్ళందరూ కూడా ఏ వర్ణము, క్షత్రియ వర్ణానికి సంబంధించిన వాళ్ళు, పాలకులు. అటువంటి పాలకులలో కూడా శ్రేష్ఠుడా, ఇంకా నీకు నేను సుఖము గురించి
పరుస్తున్నాను, అది శ్రద్ధగా విను. ఏంటది? సుఖము 3 రకాలు. ఓకే, వాటిని అటెంటివ్గా విను. ఇక్కడక్కడ చూసి వింటే లాభం ఉండదు, నీకు అర్థం కాదు. సో బద్ధ జీవుడు అంటున్నాడు. అంటే జీవులు 2 రకాలు. మళ్ళీ బద్ధ జీవులు, ముక్త జీవులు. ముక్త జీవులో ఆత్మ లెవెల్లోనే ఉంటారు, దేహ లెవెల్లో ఉండరు. ఇది కొంచెం ఫిలాసఫికల్ గా, అరే ఇదేంటి ఎటో పోతుంది అనుకునేరు, ఏమీ పోవట్లేదు. ఆత్మ లెవెల్లో ఉన్న వాళ్ళు ముక్త జీవులు, దేహము లెవెల్లో ఉన్న వాళ్ళు బద్ధ జీవులు. దేహము లెవెల్లో ఉన్న వాళ్ళకు 3 రకాల సుఖాలు ఉంటాయి. ఆత్మ లెవెల్లో ఉన్న వాళ్ళకు ఒకటే సుఖం ఉంటుంది. ఏంటది? ఆత్మానందం ఉంటుంది. వాళ్ళు ముక్త స్థితిలో ఉంటారు. ఈ దేహంకి ఏమన్నా సుఖ దుఃఖాలు కష్టాలు ఏ వచ్చినా వాళ్ళకి పెద్ద పట్టింపు ఉండదు. కాబట్టి ఇక్కడ బద్ధ జీవుడని క్లియర్ గా భగవంతుడు వాడాడు. బద్ధ జీవుడు సుఖమును అనుభవించుట, మరికొన్ని మారులు దుఃఖమును అనుభవిస్తూ ఉంటాడు. అర్థమైంది? అంటే బద్ధ జీవుడికి, అంటే దేహము, నేను దేహాన్ని అని భావిస్తూ జీవించే వాడికి మాత్రమే ద్వంద్వాలు ఉంటాయి. సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, ఇలా మనము జనన మరణాలు ఏది తీసుకున్నా వాళ్ళకు ద్వంద్వాలు ఉంటాయి. ఎవరికి? దేహాత్మ బుద్ధితో ఉన్న వాళ్లకు. అదే బ్రహ్మభూత స్థితి అంటే ముక్త స్థితిలో ఉన్న వాళ్లకు ఈ సుఖాలతో ఎటువంటి సంబంధము లేదు. మరి బద్ధ స్థితిలో ఈ 3 రకాల సుఖాలను అనుభవించే వాళ్ళు మరి ఆ స్థితి నుంచి గుణాలతో కూడుకున్న సుఖము నుండి, అంటే తమోగుణ, రజోగుణ, సత్వగుణ సుఖాల నుండి గుణాతీత స్థితికి మనము మారాలంటే ఏ విధంగా? కేవలం మహాత్ముల సాంగత్య ఫలము చే మాత్రమే వాళ్ళు బంధ విముక్తులు అవుతారు. బంధ విముక్తులు అవటం అంటే ఈ 3 రకాల సుఖాల నుండి విముక్తులు అవుతారు. అంటే దాని మీనింగ్, సుఖము అంటే చక్కగా అర్థం చేసుకోండి. దేహము ఎలా సుఖపడుతుందండి? ఇంద్రియాల ద్వారా. దేహానికి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? 11, 10 + 1 11. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 1 మనస్సు. సో ఈ 11 ఇంద్రియాలతో సుఖాన్ని అనుభవించాలనుకుంటుంది. ముఖ్యంగా మనకు భగవద్గీతలో 15.7వ శ్లోకంలో మనకేం చెప్తారు? జీవుడు నా అంశ, కానీ నా అంశాన్ని మర్చిపోయాడు. ఆ మర్చిపోవడం వల్ల అతడు 6 రకాల ఇంద్రియాలతో సంఘర్షణ చేస్తున్నాడు అంటాడు ఆ శ్లోకంలో. మమైవాంశే జీవలోకే జీవభూత సనాతన మనః షష్టానింద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. ఈ ప్రకృతిలో అంటే పంచభూతాలతో తర్వాత త్రిగుణాలతో కూడుకున్నటువంటి ఈ ప్రకృతిలో పాపం సంఘర్షణ చేస్తూ ఉంటాడు. 5 జ్ఞానేంద్రియాలు, 1 మనస్సు ద్వారా ఆయన ఏమనుకుంటాడు? భగవంతుని మర్చిపోయి నేను శాశ్వతంగా ఉంటాను, నాకు మరణం ఉండదు, నేను ఇక్కడికి వచ్చాను ఎంజాయ్మెంట్ చేయడానికి వచ్చాను ఎప్పుడైతే అనుకుంటాడో, ఎంజాయ్మెంట్ అంటే భోగాన్ని, అంటే కళ్ళతో ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేయాలా, తర్వాత ఈ చెవులతో ప్రకృతిలో ఎన్నో విషయాలను, స్పెషల్గా లౌకిక విషయాలు, అంటే ఈ భౌతిక ప్రపంచంలో ప్రాపంచిక విషయాలు, అంటే దేహాల గురించి, ఇంద్రియ సుఖాల గురించి, ఇతర దేహాల గురించి, అలా ఇతరులు ఎలా సుఖపడుతున్నారు ఈ దేహాలతో, వాళ్ళ సుఖాలకు కారణం ఏంటి, నేను కూడా అలా సుఖపడాలా అని స్పెషల్గా మనకేం చెప్తారు? ఆహార నిద్ర భయమైతునంచ. పెద్ద ఇల్లు కట్టుకుంటాం, ఆ ఇంట్లో ఏం చేస్తామండి? ముఖ్యంగా షెల్టర్, ఉండడానికి కొరకు. ఉండడం అంటే నిద్రించడానికి కొరకు ఆహారము, నిద్ర, మైథున సుఖము. దీనికంటే మించి ఏముంటుంది ఆ ఇంట్లో? భోజనం. వీళ్ళు రేపు భోజనం కూడా చేయట్లేదు పాపం, వర్క్ అట్మాస్ఫియర్లో బయట తిరుక్కుంటూ బయటనే భోజనాలు చేస్తారు. ఇంట్లో వచ్చి కొద్దిసేపు నిద్రించడానికే. అర్థమైందా? దాని కొరకు పెద్ద ఇల్లు కట్టుకుంటూ ఉంటాం. ఆ ఇల్లు కొరకు ఏం చేస్తామండి? ఇల్లు అదే మనము ఆత్మ లెవెల్లో కావాల్సింది ఏంటండి? జస్ట్ షెల్టర్ లాగా చూసుకుంటా ఉంటారు. ఒకవేళ మనం తీసుకున్నట్టయితే పాండవులని పెద్ద ప్యాలెస్ అలకు, కౌరవులంతా చనిపోయిన తర్వాత ఇంద్రప్రస్థము, హస్తినం అంతా కూడా వాళ్ళదే. కానీ ఎప్పుడైతే
కృష్ణుడు ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయాడు అని తెలిసిందో, జస్ట్ అదే క్షణంలో శరీరాన్ని, ఈ దేహము, ఈ పురములో నేను ఉండతగ్గది కాదు. నా కృష్ణుడు ఈ యొక్క దాన్ని ఏమంటారు, ఈ భూమండలంలో, ఈ చతుర్ముఖ బ్రహ్మాండం నుంచి నా కృష్ణుడు వెళ్ళిపోయాడు, నా యజమాని వెళ్ళిపోయాడు. సపోజ్ ఎప్పుడన్నా మీరు చూస్తూ ఉంటారు, ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు వివిఐపీస్ కారు దిగక ముందే ఎవరు కారు దిగుతారు? వాళ్ళ పిఏ కారు దిగి, వాళ్ళ గన్మెన్ కానీ పిఏ కానీ దిగి వాళ్ళ డోర్ తీస్తారు. ఆయన దిగిన తర్వాత మెల్లంగా కొంచెం ముందుకెళ్ళని, నేను తర్వాత దిగుతా అంటారా? అనరు. పిఏ కానీ వాళ్ళు ఇంకెవరైనా కూడా. మరి కొంతిమారని ఏం చేస్తుంది? అర్జునుడి ద్వారా కృష్ణుడు ఇంకా ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనగానే కొంతిమారిని ఈ ప్రపంచంలో నాకేం పని ఉంది అని ఆమె శరీరాన్ని, ఈ శరీరంతో నాకు పని లేదు, ఈ శరీరం దేని కొరకు? కృష్ణుడు ఈ శరీరంలో ఉండి నాకు సేవ చెయ్యు. ఎలా సేవ చేసింది కృష్ణుడికి? కృష్ణుడికి చిన్నప్పుడు ఫిజికల్ గా సేవ చేస్తుంటది, కానీ ముఖ్యమైన సేవ ఏం చేసింది? కృష్ణుడు ఈ ప్రపంచంలో అధర్మంని నశింపజేయడానికి పాండవులను వాడుకున్నాడు. మరి ఆ పాండవులను కని పెంచి ఎన్నో కష్టాలను పడి వాళ్ళని ఒక ధర్మ మార్గంలో నడిపించడానికి శరీరాన్ని వాడుకున్నది. సో ఎప్పుడైతే వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చేసారు, వాళ్ళు చక్రవర్తులయ్యారు, ఇంకా ఆమెకు అక్కడ ఏం పని లేదు వాళ్ళ సేవ చేసేది. కానీ కృష్ణుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, కొంతిమారని ఇక్కడ నా సుఖాలతో అవసరం లేదు, దుఃఖాలతో అవసరం లేదు, ఎటువంటి పని నాకు లేదు అని ఇమ్మీడియట్ గా శరీరాన్ని వదిలేసింది. మరి అదే మార్గంలో పాండవులు ఏం చేశారు? వాళ్ళు ఇమ్మీడియట్ గా శరీరం వదిలేదు. ఎందుకు? వాళ్ళకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఏం చేశారు? మరి ధర్మరాజు చక్రవర్తి సామ్రాట్, మరి ఇక్కడ చక్రవర్తిని ఏర్పాటు చేయాలి కదా. ఇమ్మీడియట్ గా పరీక్షిత్ మహారాజుకు ఒక చక్రవర్తి లాగా ఆయనకు పట్టాభిషేకం చేసి వాళ్ళు ఏం చేశారు? ఈ ఇంద్రియాలను ఇప్పుడు ఇంతవరకు భోగించాము కదా, ఇప్పుడు మనం ఇంద్రియాలను తపో భూమికి వాళ్ళు వెళ్ళిపోయారు. తపస్సు చేస్తూ మనము మన అంతిమ యాత్ర ప్రయాణం చేయాలి అని చెప్పేసి. అది ఎలా కలిగింది వాళ్ళకు? వాళ్ళు నిత్యము సాధు సాంగత్యము, సత్సాంగత్యంలో ఉండేవాళ్ళు. ఎవరి సాంగత్యము? మహాభారత యుద్ధానికి ముందు కృష్ణుడు ఎప్పుడు వీళ్ళ కష్టాలు సాక్షాత్ సత్సాంగత్యము, సాధు సాంగత్యం అంట. పాండవులకు ఎవరి సాంగత్యం దొరికింది? ప్రత్యక్ష కృష్ణ భగవానుడి యొక్క సాంగత్యం దొరికిన తర్వాత వాళ్ళకి ఇంకా వైరాగ్యం రాకుండా ఉంటుందా? కృష్ణ చైతన్యంలో సంపూర్ణంగా వాళ్ళు పుట్టుకతోనే జాగృతమైనటువంటి వాళ్ళు. కాబట్టి మనలాంటి వాళ్లకు పుట్టుకతో వాళ్ళకి ఎలా జాగృతమైంది? వాళ్ళ తండ్రి గారు మహాభక్తుడు, తల్లి గారు మహాభక్తురాలు. మరి మనము అటువంటి కృష్ణ చైతన్యము మన లోపల నిద్రావస్థలో ఉన్నటువంటి కృష్ణ చైతన్యము జాగృతం చేసుకోవాలంటే భగవంతుడు చెప్తున్నాడు, నా యొక్క ప్రతినిధులే సాధువులు, సంతులు, భక్తులు. వాళ్ళ యొక్క సాంగత్యము తీసుకున్నట్టయితే మనకు భగవంతుడి యొక్క ప్రేమకు పాత్రులం అవుతాము. కాబట్టి భగవంతుడు దాంట్లో కూడా స్పెషల్ డిస్కౌంట్, ఇప్పుడు ఎట్లయితే ఆషాఢ మాసంలో స్పెషల్ డిస్కౌంట్ వస్తుందో, భగవంతుడి సంవత్సరంలో 4 నెలలు స్పెషల్ డిస్కౌంట్ ప్రకటిస్తాడు అన్నట్టు. ఏంటా 4 నెలలు? చాతుర్మాస్యము. చాతుర్మాస్యంలో మనము చేసే భక్తి 10 రెట్లు వెలగట్టలేం. 10 రెట్లు, 50 రెట్లు, 100 రెట్లు మనం చేసే, ప్రతిరోజు చేసే నామం అనుకోండి, ప్రతిరోజు చేసే మంగళారతి అనుకోండి, ప్రతిరోజు చేసే మన భక్తి కార్యక్రమాలు ఒకవేళ చాతుర్మాస్యంలో చేస్తే అది ఎన్నో రకాలు మనకు లాభాన్ని, ఉన్నతిని చేకూరుస్తుంది. తర్వాత ఈ విధంగా ఎవరైతే మనము భగవంతుడి యొక్క ఆదేశాలను పాటిస్తే ఈ నామమాత్ర సుఖము నుండి మనము చాలా సులభంగా ఏ సుఖాన్ని పొందగలుగుతాం? విముక్తి అంటే భౌతిక సుఖాల నుండి మనము భౌతిక సుఖాలను అధిగమించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందగలుగుతాము. ఒకవేళ భౌతిక సుఖాల గురించి మనం తెలుసుకుందాము. సత్వగుణ సుఖం ఎలా ఉంటుంది, రజోసుగుణ సుఖం ఎలా ఉంటుంది, తమోగుణ సుఖం. ఒకవేళ ఈ వీటి గురించి చాలా డీటెయిల్గా మనం తెలుసుకుంటే అప్పుడు మనం ఆప్షన్ పెట్టుకుంటాం ఏది మనకు కావాలా. కౌన్సిలింగ్లో మన పిల్లలకు కదా, స్టూడెంట్స్కు కోర్సెస్ గురించి, ప్లేసెస్ గురించి, లేదంటే మన ప్రమోషన్లో, ట్రాన్స్ఫర్స్లో మనం అన్ని ఆప్షన్. మనం ఎన్ని పెట్టుకున్నా కొన్నిసార్లు
మనకు వస్తుందా? రాదు. కానీ ఇక్కడ భగవంతుడు మాత్రం అంటే వడ్డించేవాడు, సర్వీస్ చేసేవాడు మనవాడైతే మనం చింతపడవలసిన అవసరం లేదు. అది ఆల్రెడీ పోస్టింగ్ భగవంతుడు ఇస్తాడు. ఎలా అయితే అర్జునుడికి, అర్జున నువ్వు చింతపడకు, నీ పని నువ్వు చెయ్యు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్క్ అని చెప్పేసి భగవంతుడు చెప్తే అది ఉండాలి మనకు. ఇక్కడ మనకు సత్వగుణం యొక్క సుఖము భగవంతుడు చెప్తున్నాడు. అది ఆరంభమున ఏముంటది? విషప్రాయంగా, అది విషంలాగా అనిపిస్తుంది, కానీ అంత్యమున అది అమృత సమానం అవుతుందంట. స్టార్టింగ్ లో సత్వగుణంలో ఉన్న వాళ్లకు చాలా కష్టం అనిపిస్తుంది, కానీ భగవంతుడి యొక్క భక్తులు సత్వగుణంలో ఉంటారు కాబట్టి ఆ కష్టాన్ని వాళ్ళు అలవాటు అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎప్పుడైతే స్టార్టింగ్ లో విషంలాగా అనిపిస్తుందో తర్వాత అది అమృతంగా ఎలా మారుతుందంటే, సముద్ర మథనం చేసినప్పుడు కూడా మొట్టమొదటిగా ఏమొచ్చింది? విషం వచ్చింది కదా. సో ఆ విషం వచ్చింది, ఆ విషయాన్ని ఎవరు తీసుకుంటారు? భగవంతుడి యొక్క గొప్ప భక్తుడైనటువంటి వైష్ణవానాం యథాశంభు శివుడు ఆ అలాహలాన్ని మొత్తం ఇక్కడ పెట్టేసుకుంటాడు. కాబట్టి విషం యొక్క కలర్ ఎలా ఉంటది? బ్లూ, అంటే దాన్ని ఏమంటారు? డార్క్ బ్లూయిష్. అది అందు గురించి ఆయనకి ఏం పేరు వస్తుంది? నీల కంఠాధరుడు. సో ఇక్కడే కంఠంలో ధరిస్తాడు. తర్వాత ఏమొచ్చింది మరి? అమృతం వచ్చింది. సో కాబట్టి మనకు కూడా స్టార్టింగ్ లో కష్టాలు వచ్చినవన్నీ, ఆ కష్టాలకు మనము భయపడ్డట్టు అవుతాయి. ఇప్పుడు చూడండి, రాత్రి ఉంది, ఈ రాత్రి భయపడితే తెల్లారి మనం చూడలేము. కాబట్టి రాత్రిని మనము చీకటి, ఆరు దుఃఖాలను, బాధలను మనం భగవంతుడి యొక్క నామము ద్వారా అధిగమించినచో సో సుఖం అనే వెలుతురు మనకు వస్తుంది. తర్వాత ఏది ఆత్మానుభూతికి మానవుని మెలకొల్పునో అట్టి సుఖము సత్వగుణ ప్రధానమైంది. సో సత్వగుణంలో మనకు నిజమైన సుఖం ఏంటంట? ఆత్మానుభూత స్థితికి మనని ప్రమోట్ చేస్తుంది. మనం కూడా చెక్ చేసుకోవాలా, సుఖమైతే వస్తుంది, ఈ సుఖంలో నేను ఏం ప్రయత్నం చేస్తున్నాను, భగవంతుడి వైపు నేను వెళ్తున్నానా లేదా, నేను దేహ సుఖాల వైపు వెళ్తున్నానా, ఆత్మ సుఖం వైపు వెళ్తున్నానా? ఆత్మ సుఖం అంటే ఏంటి? ఆత్మానందం. ఆత్మ కూడా ఇంద్రియాలు ఉంటాయి సూక్ష్మ రూపంలో. ఆత్మ ఎప్పుడు కూడా సపోజ్ మనమే ఉన్నాం, మన అక్క చెల్లెల పిల్లలు ఉండొచ్చు, అన్న తమ్ముళ్ళ పిల్లలు ఉండొచ్చు, మన పిల్లలు ఉంటారు. సో వాళ్ళని ఎంత ప్రేమించినా మనం మళ్ళీ ఎక్కడికి వెళ్తాము? మన పిల్లలు ఎక్కడున్నారో అక్కడికి, మన పిల్లల్ని మనం దగ్గర తీసుకోవడానికి, మన పిల్లల్ని చూసుకోవడానికి మనం వెళ్తూ ఉంటాం. అదేవిధంగా మనకు కావాల్సింది ఏంటంటే, ఇంతకు ముందు అనంత జన్మల నుంచి ఎన్నో దేహాలను మార్చాం. ఈవెన్ 84 లక్షల్లో కొన్నిసార్లు పశువుల జన్మ దేహాలు మార్చాం, కొన్నిసార్లు పక్షుల దేహాలు మార్చాం, కొన్నిసార్లు క్రిమికీటకాలు, కొన్నిసార్లు జలచరాల యొక్క దేహాలు మార్చి ఉంటాం. కానీ మరి అలా ఎంతకాలం మారుద్దాం? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర నముయతి. కాబట్టి మనుష్య జన్మ వచ్చింది తిరిగి తిరిగి దేహాలను మార్చడానికి కొరకాదు. మనుష్య జన్మ వచ్చింది మనకు ఆత్మానుభూతిని పొందడానికి కొరకు. ఈ ఆత్మానుభూతి కార్యక్రమంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని భగవంతుడి యొక్క నామస్మరణలో మన యొక్క మనస్సును ఆత్మయందు, అంటే కొన్నిసార్లు ఆత్మ అంటే పరమాత్మని కూడా ఆత్మ అంటారు. ఆత్మని భగవంతుడు పరమాత్మ యొక్క పాద పద్మాల యందు కేంద్రీకరించవలసి ఉంటుంది. మరి అలా కేంద్రీకరించాలంటే ఇంతకాలం మన మనసు ఎక్కడెక్కడో పరిగెట్టేది, ఎవరెవరి మీదనో ఏ సుఖాలనో, భౌతిక సుఖాలు, దేహానికి సంబంధించిన బంధువులు, సమాజ సేవ, బంధువుల సేవ, పిల్లల సేవ, ఇంకా రకరకాల సంఘాల సేవ ఎన్నో చేస్తా ఉన్నాం, దాంతో కూడా ఆనందం వచ్చింది. కానీ ఇప్పుడు మనం భగవద్గీత చదివిన తర్వాత కాదు ఆత్మానుభూతి అంటే భగవత్ సంబంధిత సేవ అంటున్నాం. మరి దానికి కొన్ని చిన్న చిన్నగా నియమ నిబంధనలను మనం పాటిస్తూ, నియమ నిబంధనలు ఏంటి? మొట్టమొదటి నియమము, భగవంతుని నామంతో ప్రారంభించండి, భగవంతుని నామం చేయండి, భగవంతుని యొక్క కథామృతం వినండి. భగవద్భక్తుల యొక్క ఎక్కడైనా భక్తులు కలిసి కీర్తన చేస్తున్నారు, భక్తులు కలిసి సత్సంగం చేస్తున్నారంటే అక్కడ వెళ్ళినట్టు అవుతే ఆ సత్సంగంలో ఏదైతే కీర్తన ఉంటుందో, సత్సంగంలో కథామృతం ఉంటుందో అది మనకు ఆత్మకు అమృత ఆస్వాదం లాగా అనిపిస్తుంది అంట. అంటే ఇమ్మీడియట్ గా మనకు నిజంగా అనిపిస్తుందా ప్రభుజీ అంటే అనిపించదు స్టార్టింగ్ లా. ఎందుకు అంటే ఆ ఆత్మ ఆనందాన్ని ఈ యొక్క త్రిగుణాలు కవర్ చేస్తాయంట. సపోజ్ ఇక్కడ లైట్, ఇప్పుడు ట్యూబ్ లైట్ ఇంత చక్కగా ఉంది, సో దాన్ని ఇక్కడ కర్టన్ వేసి లేకుంటే దానికి ఒక బ్లూయిష్ కవర్ ఏదన్నా
పెట్టామనుకోని అంత వైట్ ఎఫల్జెన్స్ యాసిడ్కి వస్తుందా? రాదు. అర్థమైందా? కొన్నిసార్లు మనము ఫంక్షన్స్లలో చూస్తూ ఉంటాం, లైట్ ఇలా తిరుగుతూ ఉంటుంది, దాన్ని ఏమంటారు, లైటింగ్స్ ఎల్లో, రెడ్, బ్లూ వస్తుంది. కానీ నిజంగా ఆ బల్బే ఎల్లోనా? బల్బు పైన ఎల్లో కవర్ ఉంటుంది, బల్బు తిరిగినా కొద్దీ ఎల్లో లైట్ ఎక్స్పోజ్ అవుతుంది. అలానే మన లోపల కూడా ఈ త్రిగుణాలనే 3 గుణాలు సమ్టైమ్స్ మన యొక్క ఆత్మ ఏదైతే కృష్ణ చైతన్యం ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటుందో అది చెయ్యకుండా సప్రెస్ చేస్తూ ఉంటుంది. అది మరి ఆ సప్రెషన్ అనేది ఎప్పుడు పోతుంది? మనం భగవంతుడి యొక్క ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచారుడు భక్తుల సంఘంలో ఎప్పుడైతే సత్సాంగత్యాన్ని తీసుకుంటామో ఆ సత్సాంగత్యం ఏం చేస్తుందంటే ఈ కవర్ని తొలగిస్తే అప్పుడు మన నిద్రావస్థలో ఉన్నటువంటి కృష్ణ చైతన్యం కాస్త జాగృతం అవుతుంది. ఆ జాగృతం అవటమే నిజమైనటువంటి సాత్విక సుఖ జీవనము అంటున్నారు. అతడు ఏమంటారు ఇక్కడ, మానవుడు ఆ నియమములను అనుసరించుట ఎందు సఫలీకృతుడై దివ్యమైన ఆధ్యాత్మిక స్థితికి చేరగలిగినచో అతడు నిజమైన అమృత ఆస్వాదం ప్రారంభించి సుఖ జీవితమును అనుభవించును. సత్వగుణ సుఖ జీవితం అంటే ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మికమైనటువంటి నియమ నిబంధనలు. మనకు ఆచార్యుడు నియమ నిబంధనలు ఏం చేశారు? ఫస్ట్ నియమము భగవంతుడి యొక్క నామం చేయండి. రెండవది భగవంతుడి యొక్క కథామృతం వినండి. నామం వల్ల మన యొక్క హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం తొలగుతుంది. తర్వాత కథామృతం వల్ల మనము భగవంతుని ఎలా ప్రసన్నం చేసుకోవచ్చు, భగవంతుడికి ఎలా శరణాగతి పొందొచ్చు, భగవంతుని ఏ విధంగా సేవ చేయొచ్చు, భగవంతుడితో మన సంబంధం ఏంటి, తర్వాత మనందరి మధ్య నేను, నా చుట్టాలు, బంధువులు, భార్య, భర్త, పిల్లలు వీళ్ళందరితో ఎటువంటి సంబంధాన్ని పెట్టుకోవాలా? ఐదర్ దేహ సంబంధమా, ఆత్మ సంబంధమా? ఎందుకంటే పిల్లలు మనవాళ్ళు కాదు, పిల్లలు భగవంతుని యొక్క అంశాలు. నేను భగవద్ అంశ అన్నప్పుడు, సపోజ్ మనం నాన్నని తీసుకున్నట్టు అయితే, ఒక తల్లిదండ్రికి 4 పిల్లలు అన్నప్పుడు పిల్లలందరూ ఎవరి పేరు చెప్పుకుంటారు? తల్లిదండ్రి పేరు చెప్పుకుంటారు. అంశ ఎవరి వంశం చెప్పుకుంటారు? వాళ్ళ పేరు చెప్పుకుంటారు. అలానే మరి మన అందరికీ తల్లి తండ్రి కృష్ణ భగవానుడు అయినప్పుడు మన అందరం గర్వంగా ఎవరి వంశం అని చెప్పుకోవాలా? కృష్ణుడి వంశం అని చెప్పుకోవాలి. మన అందరం మరి కృష్ణుడి వంశం అన్నప్పుడు తారతమ్యం ఎందుకు? ఇంకా అందరం కలిసి మనందరము భగవంతుని పిల్లలుగా మనం భావించాలా? లేదు పలానోళ్ళు పలానా వంశం, పలానోళ్ళు పలానా కులము, పలానంటే ఇవన్నీ కూడా బాడీలీ ఐడెంటిఫికేషన్స్, దేహము యొక్క గుర్తింపు. మరి మనము సత్వగుణ సుఖంని పొందాలంటే ఆత్మ గుర్తింపు ఎప్పుడైతే మనం ఫిక్స్ అవుతామో అప్పుడు అందరినీ సమదృష్టితో చూసే అవకాశం వస్తుంది. మరి సమదృష్టితో చూసే అవకాశం ఎప్పుడు వస్తుంది? మనం భగవంతుడి యొక్క నామము సంఖ్యాపూర్వకంగా నామం చేయాలా? తర్వాత భగవంతుడి యొక్క కథామృతము నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయాం. ఎవరో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, కానీ నా శ్వాస ఆడుతుందా? గాలి పీల్చమని ఎవరైనా నాకు చెప్తున్నారా? ఒకవేళ ఎవరైనా పక్క నుంచి ప్రభు గాలి పీల్చండి ఆయనతో వెళ్ళిపోతారని చెప్పేసి గాలి బై డిఫాల్ట్ పిలుస్తున్నాను, మాట్లాడుతూ పిలుస్తున్నాను, మొక్కు పిలుస్తున్నాను, వదులుతా ఉన్నాను. అలాగే మనము నిత్యం భాగవత సేవ, అది సహజ సిద్ధంగా మనం భగవంతుని సేవించాలంట. నామజపం చేయటం కానీ, భగవంతుని కథ వినటం కానీ, భగవంతుని సేవించడం కానీ, భగవంతుడితో పాటు లీలలు చేసేటువంటి నిర్జీవ పదార్థాలు కూడా అవి సహజం. భగవంతుడి లీలలో అంటే దాని మీనింగ్, భగవంతుడు భూలోకంలో అవతరించిన, భగవంతుడు ఒకవేళ గోలోకంలో ఉన్న, భగవంతుడితో పాటు ఉన్న ప్రతీది కూడా జీవమే అంట, నిర్జీవం కాదంట. ఎందుకు? ఆ మనకు చూడ్డానికి నిర్జీవంగా అనిపించిన అవి కూడా భగవంతుడి యొక్క 5 రకాల సంబంధాలు. ముఖ్యంగా భగవంతుడితో ఉన్న సందర్భంలో 5 రకాల సంబంధాలతో సేవలు చేస్తూ ఉంటారు. ఏంటది? శాంతరస సంబంధము, తర్వాత ఇమ్మీడియట్ గా శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య. శాంతరసం అంటే ఇప్పుడు పక్షులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ఆవులు, పక్షులు, చెట్లు, చేమలు, కొన్నిసార్లు ఆ వాటర్ కూడా సేవ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ నేల కూడా, భూమి కూడా సేవ చేస్తుందంట. ఎలా సేవ చేస్తుంది? బృందావన మహిమ మనం అంత సులభంగా అర్థం చేసుకోలేము. ఇప్పుడు బ్రజమండలం మనకి ఏమంటారండి? 84 కోస్ అంటారు.
84 కోస్ అంటే మా అంటే 250 250 కిలోమీటర్లు 300 సంథింగ్ అనుకుందాం. మరి అదే ఒకవేళ కృష్ణుడు ఉన్నప్పుడు కూడా 300 కిలోమీటర్లలో కృష్ణుడికి ఒక్కరికే నందబాబాకే 9 లక్షల ఆవులు ఉండేవట. 9 లక్షల ఆవులు నందగామన పడతాయండి? 9 లక్షల ఆవుల్ని కట్టేస్తే ఉంటే జనాభానే లేరు, 9 లక్షల ఆవులు ఎలా ఉండ? వీళ్ళు ఒక్కరికి 9 లక్షలు, మళ్ళీ రాధారాణి వాళ్ళకు కూడా కొన్ని లక్షలు, అలా ఆ గోపులందరూ చూస్తే కొన్ని లక్షల కోట్లలో అయితే మరి కోట్ల ఆవులు అక్కడ అంత చిన్న ప్లేస్ లో ఉండగలరు. ఇంకా మొత్తం బ్రజమండలు కలిపితే 250 అంటే నందిగామలో అన్ని ఆవులు ఎలా ఉంటాయి అంటే దాని మీనింగ్ ఆచార్యులు ఏం చెప్తారంటే ఈ నేల కూడా ఎక్స్పాండ్ అవుతుంది, కంప్రెస్ అవుతుంది. అది భగవంతుడి మహిమ అన్నట్టు. సో అవన్నీ ఉండడానికి ఎక్స్పాండ్ అవుతుంది, అవసరం లేనప్పుడు అది దగ్గరకు వచ్చేస్తుంది. అంటే మరి ఆ నేల కూడా సేవ చేస్తుంది కదా భగవంతుడికి. వాటర్, యమున, చెట్లు ప్రతి ఒక్కటి కూడా మనము జీవం ఉండి కూడా భగవంతుని అర్థం చేసుకోలేకపోతున్నాము, సేవ చేయలేకపోతున్నాము. కాబట్టి నిర్జీవంలో ఉన్నవి, సపోజ్ నేను ఎన్నోసార్లు లీల చెప్పడం జరిగింది. ఏంటది? బెల్, గంట. అర్థమైందా? గంట కూడా భగవంతుడికి నైవేద్యం పెడుతున్నారు అంటే ఆటోమేటిక్గా గంటలు మోగుతూ ఉంటాయి. భగవంతుడి యొక్క లీలలో ఇది ఒక భాగం అన్నట్టు. తర్వాత సత్వగుణం అర్థమైంది అనుకుంటున్నాను. సత్వగుణ సుఖం అంటే మనము నిజంగా నేను ఆనందపడాలంటే ప్రతి ఒక్కరు ఈరోజు విన్న తర్వాత గుర్తుపెట్టుకోండి, ఎలా ఆనందపడగలుగుతారు? నేను భగవంతుణ్ణి సేవించినప్పుడే ఆనందపడగలను. అట్లీస్ట్ మెకానికల్ కన్నా ఫిక్స్ అవ్వండి, స్లోగా అది తర్వాత అనుభూతి మనకు కలుగుతుంది. ప్రతిదీ కూడా అంతే అండి. ఏదైనా కూడా సపోజ్ మనందరం చిన్న పిల్లల్ని అన్నాం. సో చిన్న పిల్లలు పుట్టిన మొదటి రోజు ఆ బేబీ పుట్టంగానే గంటకు ముందు కడుపులో ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉండే, శ్వాస ఆటోమేటిక్గా పైపు ద్వారా తీసుకుంటుండే, భోజనం అన్ని పైపు ద్వారా వస్తుండే. ఇప్పుడు సొంత కష్టపడాలా, తల్లి యొక్క పాలు తాగాలంటే తనే పాల కొరకు ప్రయత్నం చేయాలి. అంతకుముందు పైపు ద్వారా ఎలా వచ్చేది తెలియదు. కానీ మరి అంతకు ముందున్న సుఖానికి ఇప్పటి సుఖానికి కొంచెం అలవాటు అవ్వాలి. అంత తల్లి ఏం చేస్తుంది? బలవంతంగా పాలు తాపుతూ ఉంటుంది. 1-2 రోజులు కాగానే వాళ్ళు వచ్చి మీద 2-3 రోజులు వారం కాగానే మీద పడడం స్టార్ట్ అవుతుంది, అడగటం స్టార్ట్. అదే 1 నెల రోజుల తర్వాత, 6 నెలల తర్వాత, అరే ఈడెక్కడ ఉంటారా నైనా, వీడు ఇంత ఎంబడబడుతున్నాడు, కొద్దిగా ఆగురా తర్వాత ఇస్తా అంటారు. లేకుంటే ఈజీ ఏమైపోయింది, ఇప్పుడు డబ్బా ఇచ్చేస్తున్నారు, డబ్బా పాలు తాగిపిస్తున్నారు కదా. మరి అలానే ఆ సుఖం వాడికి ఏం తెలుసు? అంతకుముందు గాలి పీల్చినాడు. తర్వాత అలానే ఏ సుఖానికైనా మనం ఈ ఆధ్యాత్మిక సుఖాన్ని అనుభవించాలంటే కొంత టైం పడుతుంది. అట్లా అని చెప్పేసి మనం ప్రాక్టీస్ చేయకపోతే ఆ సుఖాన్ని అనుభవించలేము. 6 నెలల వరకు వాడు పాలతో హాయిగా ఉంటాడు. 5 నెలలు కాగానే అరే నా కొడుకు కూతురు లాభం లేదని ఏం చేస్తాం? బలవంతంగా అన్నప్రసన్నం చేస్తాం. ఎందుకంటే పాలతో వాడు ఎంజాయ్ చేస్తాడు, కానీ ఆ పాలల్లోనే నిజంగా వాడి గ్రోత్ ఉంటుందా? ఉండదు. తల్లి తండ్రి ఏం చేస్తారు? ఒక ఫంక్షన్ లాగా ఏర్పాటు చేసి అన్నప్రసన్నం చేస్తారు. ఎందుకు? వాడు అన్నం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ రోజు తింటాడా, సెకండ్ రోజు తింటాడా, థర్డ్ రోజు తింటాడా? తినడు. ఎందుకు? వాడికి ఇది ఇష్టం ఉండదు. అట్లాగే తల్లిదండ్రికి తెలుస్తుంది ఏది వాడికి సుఖం, నిజమైన సుఖము. అలాగే మన సుఖం మనకు తెలియదు. మనం దేహంతో ఏదో సుఖంగా ఉన్నాం అనుకుంటాం, అది నిజమైన సుఖం కాదు. నిజమైన సుఖము ఆధ్యాత్మికమైన సుఖం. ఈ సుఖం ఎవరికి తెలుస్తుంది? భగవంతుడికి తెలుస్తుంది. ఆధ్యాత్మిక సుఖం ఎవరికి తెలుస్తుంది? భగవంతుడి యొక్క ప్రతినిధి అయినటువంటి ఆచార్యుడికి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు మన పిల్లలు వద్దు అని ఉంచేసినా తల్లి, అమ్మమ్మ, నానమ్మ ఊరుకుంటారా? పర్వాలేదు, ఇంతే ఉంటది. ఉంచేస్తే మళ్ళీ మళ్ళీ పెడతా ఉంటారు. ఓవర్ ఏ పీరియడ్ వాడి నాలుకకు పాల కంటే ఇదే టేస్ట్ అనిపిస్తుంది. అదేవిధంగా మనం కూడా ఎన్నో జన్మల నుంచి ఎన్నో శరీరాలు తీసుకున్నాం, మన ఆ సుఖాలనే టేస్ట్ చూసాం కాబట్టి ఈ నిజమైన టేస్ట్ చూడలేకపోతున్నాము. కాబట్టి దయచేసి మనం రేపటి నుంచి అన్నా ఈ శరీర సుఖము కంటే ఆత్మ సుఖం. చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను. పాలు, తర్వాత ఉగ్గు, తర్వాత ఇంకా ఫుల్ ఫ్లైట్ భోజనము. ఎలా మనకు స్టార్టింగ్ లో అంటే ఏమంటున్నాం ఇప్పుడు? సత్వగుణ సుఖము స్టార్టింగ్ లో విషంలాగా ఉంటది, తర్వాత అమృతం లాగా ఉంటది. ఈ ఎగ్జాంపుల్స్ అర్థమైన అనుకుంటాను. రజోగుణం సుఖం ఎలా ఉంటది అంటే ఏదైనా కూడా ఇంద్రియ సంపర్కమే. సో ఈ ఇంద్రియార్థములతో, ఈ ఇంద్రియాలేంటి? ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మం. ఇవి వాటి యొక్క ఇంద్రియార్థాలంటే
రూపము, రసము, గంధము, స్పర్శ, ధ్వని. సో ఇవన్నీ కూడా ఈ ఇంద్రియాల యొక్క ఆబ్జెక్ట్స్ అన్నట్టు. నాకు ఇది కావాలని చెప్పేసి దాంతో సంపర్కం ఎప్పుడైతే పొందుతుందో, ఈ రజోగుణం యొక్క లక్షణం ఏంటంటే స్టార్టింగ్ లో అమృతం లాగా ఉంటుంది, అది తర్వాత తర్వాత విషం లాగా మారుతుంది. ఇది రజోగుణ సుఖం. ఎందుకంటే మనం చాలా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. పలానా పలానా రూపాన్ని నేను లైక్ చేసిన అనుకోండి, స్పెషల్ గా అమ్మాయిలు అబ్బాయిలు యుక్త వయసు రాగానే చాలా లైక్ చేస్తారు. సో ఎన్నో ప్రేమ పెళ్లిళ్ళన్నీ కూడా చాలా విడిపోతా ఉన్నాయి. ఎందుకు? స్టార్టింగ్ లో ఒకరి రూపాన్ని ఒకరు ఇష్టపడతారు, తర్వాత ఒకరి ధ్వనిని ఒకరు ఇష్టపడతారు మాట్లాడడం కదా, ఒకరి స్పర్శని ఇంకొకరు ఇష్టపడతారు. కానీ అది ఎంతకాలం ఉంటది? ఈ శరీరము ఎప్పటికైనా అది స్లోగా క్షీణిస్తూ నశించిపోవడానికి తర్వాత ముసలితనం వస్తుంది. ప్లస్ ఎంతకాలము ఆ రూపాన్ని తర్వాత ఆ ధ్వనిని ఇష్టపడతారు, ఆ ఇష్టపడడం అనేది తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఒకరికొకరు దూరం అయిపోతూ ఉంటారు. దాని మీనింగ్ స్టార్టింగ్ లో అమృతంలాగా అనిపిస్తుంది, తర్వాత అది విషంలాగా మారిపోతుంది. స్పెషల్గా వెస్టర్న్ కల్చర్లో ఇదందరూ కూడా విడిపోవడం చాలా జరుగుతుంది, డైవోర్స్ అంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది ఎండ్ దుఃఖాన్ని ఇస్తుంది. సత్వగుణము స్టార్టింగ్ విషయంలాగా అనిపించిన ఎండ్ సుఖంలాగా ఉంటుంది. ఎలాగైతే చూడండి, ఇప్పుడు మనం అమ్మాయిలు అబ్బాయిలు అనుకున్నాం కదా, స్టార్టింగ్ లో కర్దముని దేవహూతి ఏం చేశారు? కర్దముని ఒక అమ్మాయిని పొందడానికి, ఒక రూపాన్ని తర్వాత ఒక భార్య రూపంలో పొందడానికి ఏం చేశారైనా? భగవంతుని ప్రసన్నం చేసుకొని భగవద్ దర్శనం చేసుకున్నాడు. భగవంతుడి కృప వల్ల ఒక రూపం వచ్చింది. ఆ రూపాన్ని ఆయన ఏం చేశాడు? ఈ ఇంద్రియాలు, కానీ కర్దముని మహాత్ముడైన ఆయన ఇంద్రియాలు కూడా చాలా, ఆయన ముక్తాత్మ, ముక్తజీవి. ఆయన మళ్ళాగా బంధాల్లో చిక్కుకున్నటువంటి వాడు కాదు. కాబట్టి ఒక స్త్రీ రూపంలో భార్య వచ్చిన ఆయన రూపం పట్ల ఆకర్షితుడు కాలేదు, ఆమె ధ్వని పట్ల ఆకర్షితుడు కాలేదు, ఆమె స్పర్శ పట్ల కూడా ఆయన ఆకర్షితుడు కాలేదు. కానీ ఆయన ఆకర్షణ అంతా భగవంతుడి పట్లనే ఉంది. ఆమె కూడా భగవంతుడి పట్ల ఆకర్షణ కలిగించాడు. తర్వాత ఎప్పుడైతే ఆమె ప్రతి స్త్రీ సంతానాన్ని కోరుకున్నదో, అప్పుడు భగవంతుడే మాటిచ్చాడు, నీకు ఫలానా సంతానం రూపంలో వస్తాను, నేనే వస్తాను. కానీ మరి ఆ మాటని అది కూడా సేవగా భావించి కర్దమని దేవవతికి సంతానాన్ని కలిగిస్తాడు. ఇక్కడ మనం యొక్క రజోగుణం ఎట్లుంటుందంటే చాలా ప్యాషనెట్గా ఎప్పుడు చూసినా ఈ ఇంద్రియాలను ఎలా సుఖపెట్టాలి అంటే, ఆత్మ యొక్క ఇంద్రియాల గురించి ఆలోచించడు, ఆత్మ జ్ఞానమే ఉండదు. ఈ రజోగుణంలో ఉన్న వ్యక్తులు ఎంత మట్టుకు దేహాన్ని ఎలా సుఖపెట్టాలా, తన దేహం కష్టపడ్డా పర్వాలేదు, తన నమ్ముకున్న భార్య అనుకోని భార్య భర్త దేహాన్ని సుఖపెట్టడము, ఈ వీళ్ళిద్దరి వల్ల వచ్చిన పిల్లల దేహాలను, లేదా నన్ను నమ్ముకున్న సొసైటీలో ఉన్న వ్యక్తుల దేహాలను, లేదా ఇంకా ఒక జంతువుల దేహాలను, ఇలా దేహాలను అంటే దేహం అంటే ఆ దేహముకున్న ఇంద్రియాలను ఎలా సుఖపెట్టాలి. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో అబ్బాయి ఉన్నాడు, ఆయన యొక్క కళ్ళను సుఖపెట్టాలంటే నేనేం చేయాలా? సినిమాకి తీసుకెళ్తాను, ఐమాక్స్ ఇంకేదో థియేటర్ తీసుకెళ్ళి 2.5 గంటలు 1000 రూపాయలు పోతపోయింది, మంచిగా ఎంజాయ్ చేపిస్తాను. ఇది రజోగుణ సుఖం. అదే ఒకవేళ నేను సత్వగుణ సుఖాన్ని మా అబ్బాయికి ఇప్పియాలంటే ఏం చేస్తాను? కళ్ళకే టెంపుల్కి తీసుకెళ్తాను, టెంపుల్లో మంచి దివ్యమంగళ దర్శనం చేసుకుంటాడు. సో అదే ఐమాక్స్లో కళ్ళతో చూశాడు, చెవులతో విన్నాడు, ఢామ్ ఢామ్ ఫైటింగ్ లేకుంటే ఏదో పాటలు విన్నాడు. అదే టెంపుల్కు వెళ్తాం, ఇక్కడ డ్యాన్సులు చూశాడు, రజోగుణ సుఖము. ఫైటింగ్ చూశాడు, పెద్ద పెద్ద సౌండ్లు విన్నాడు, పాటలు విన్నాడు, రజోగుణ సుఖం. ఉల్టా ఇక్కడ డబ్బులు ఖర్చు అయింది, అక్కడ కూడా వెళ్తాము, సేమ్ అదే పక్కకే ఉంది. అర్థమైందా? అక్కడ కళ్ళకు ఆనందము, అర్థమైందా? ఇంద్రియార్థాలు ఏంటి? ఆ భగవంతుడి యొక్క రాధా మదనమోహనో, రాధా గోపీనాథో, రాధా శ్యామ్ సుందరో, భగవంతుడి యొక్క రాధాకృష్ణుల యొక్క దివ్యమంగళ స్వరూపాల దర్శనం దొరికింది. అక్కడ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి కీర్తన అంటే ధ్వని రూపంలో చెవులకు కళ్ళకు నయనానందము, చెవులకు శ్రవణానందము. తర్వాత ఇక్కడ కూడా ఐమాక్స్ లో ఇంటర్మిషన్ లో మంచి మంచి స్నాక్స్ అవి ఉంటాయి, దానికి డబ్బులు ఖర్చు అవుతాయి. అదే నేను మా అబ్బాయికి అక్కడ టేస్ట్ ఏంటి? రసం అంటే నోటికి టేస్ట్. ఇక్కడ ఇది తుచ్చమైంది, అక్కడ టెంపుల్లో కూడా ఏముంది? అక్కడ కూడా ఇక్కడ బేకరీ ఉంటే అక్కడ కూడా గోవింద రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ అద్భుతమైనటువంటి ప్రసాదాన్ని. ఇదే ఇంద్రియాలకు
ఇంద్రియాలకు సుఖాన్ని ఇస్తున్నాం. ఇదే దేహం యొక్క ఇంద్రియాలకు. ఇక్కడనేమో రజోగుణ సుఖము, అక్కడేమో సత్వగుణ సుఖము. భగవంతుని యొక్క గోవింద రెస్టారెంట్లో లేకుంటే భగవత్ ప్రసాద్ అని ఈ నోటికి టేస్ట్ చేస్తాం. ఇక్కడ కూడా స్పర్శ అర్థమైందా? ఇక్కడ ఏం చేస్తాం, అమ్మాయిలు అబ్బాయిలు అయితే వేరే వాళ్ళు చూస్తారు, వేరే వాళ్ళని లేకుంటే ఇంకేదో ఆపోనెంట్ స్కిన్ టచ్ చేస్తూ ఉంటాము, అది ఆనందం అనుభవిస్తూ ఉంటాం. ఇది రజోగుణ సుఖము. కానీ అక్కడ భక్తులని మాతాజీలు అని మాతాజీ అని చెప్పి హెల్ప్ చేసుకున్నప్పుడు అది ఆత్మానందాన్ని ఇస్తుంది. లేదంటే పెద్ద భక్తులు వస్తే, సీనియర్ భక్తులు వాళ్ళ యొక్క పాదాలను స్పర్శిస్తే, స్పర్శ అనేది ఇంద్రియార్థం. కానీ అక్కడ సీనియర్ భక్తులు ఆచార్యుల యొక్క పాదాలను స్పర్శించినప్పుడు అది ఎంతో ఆధ్యాత్మిక అనుభూతి తెలియకుండా మనకు తెలుస్తుంది. లేదు ప్రభుజీలు ఉన్నారు, సీనియర్ భక్తులు మాతాజీలు దూరం నుంచి ఇలా ప్రణామం చేస్తే కూడా వాళ్ళకు తెలియని ఆధ్యాత్మిక ఆత్మానందము లభ్యమవుతుంది. అంటే చూడండి, కంపారిజన్ అండి. ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. ఇక్కడ మనం ఎండాకాలం అని చెప్పేసి గోవా ఊటీకి వెళ్తాము, అదే ఎండాకాలం అని చెప్పేసి మనము భౌతిక ఆనందం కొరకు గోవా ఊటీకి వెళ్ళొచ్చు. ఆధ్యాత్మిక ఆనందం కొరకు ఎండాకాలం ఎక్కడ వెళ్ళొచ్చండి? చార్ధామ్, బద్రీనాథ్, కేదార్నాథ్ తపోభూమికి చల్లగా ఉంటుంది అక్కడ. సో మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి. మామూలు కూడా తెలియకుండానే ఆధ్యాత్మిక ఆనందానికి లోనవుతారు, గురవుతారు. అదేవిధంగా నేపాల్ వెళ్ళండి, అక్కడ ఎంత అద్భుతమైన ముక్తినాథ్ దర్శనం చేసుకోండి. సో ఇది అక్కడ కూడా విహారయాత్ర, కానీ అది ఆధ్యాత్మిక యాత్ర, ఇది విహారయాత్రగా మారిపోతుంది. దీనికి డబ్బులు ఖర్చు అవుతాయి. గోవా, ఊటీ, ఇంకెక్కడెక్కడ వెళ్తే సిమ్లా, చల్లని ప్రదేశాలకు. ఇది రజోగుణ సుఖము. అదే మనం వెళ్తున్నాం, డబ్బులు ఖర్చు పెడుతున్నాం, అది సత్వగుణ సుఖము. అట్టి సుఖము సదా రజోగుణంతో కూడుకున్నటువంటి, ఏది భౌతికమైనటువంటి సుఖాలను అనుభవించాలి. అది ఎప్పుడన్నా మనకు మోసం చేయొచ్చు, అది ఎప్పుడైనా మనకు దుఃఖాన్ని ఇవ్వచ్చు. అక్కడ ఎందుకు? నేను రజోగుణ సుఖంలో నేను అనే అహం ఉంటుంది. అక్కడ కూడా జీవులే, మేల్ ఫిమేల్, అమ్మాయిలు అబ్బాయిలు, మాతాజీలు ప్రభుజీలు, ప్రతి ఒక్కరికి అహంకారం ఉంటుంది. కాబట్టి అహంకారంతో నేను ఎవరికంటే తక్కువనా అనేది ఉన్నప్పుడు అది మనకు దుఃఖాన్ని ఇస్తుంది. అట్టి సుఖము సదా రజోగుణంతో కూడుకున్నటువంటిది. అనగా ఇంద్రియాలు మరియు ఇంద్రియార్థముల సంయోగం చేయ లభించే సుఖము చివరకు దుఃఖ కారణమే అవుతుంది. సో చాలా సులభంగా అర్థమైంది అనుకుంటున్నాను. బహుశా ఈ సినిమా ఐమాక్స్ థియేటర్ది అట్లా. సో చెవులు, కళ్ళు, స్పర్శ, సో రసము, గంధము ఇక్కడ కూడా ఉంటుంది. సో సత్వగుణ సుఖం ఎలా ఉంది, రజోగుణ సుఖం. ఇప్పుడు తమోగుణ సుఖం గురించి ఆలోచిద్దాం. ఆత్మానుభూతికి విముఖమైనది, ఆది నుండి అంత్యం వరకు మోహ కారణమైనది, నిద్ర వలన, సోమరితనం వలన, మోహం వలన ఉద్భవించినది అయినను సుఖము తమోగుణ ప్రధానమైంది. తమోగుణంలో ఏంటంటే ఆత్మానుభూతికి కంప్లీట్ గా ఆపోజిట్, నంబర్ 1. తర్వాత ఇది ఆది నుండి మొదటి నుంచి అంతం వరకు ఇదంతా కూడా తమోగుణం అనేది మోహ కారణము. నేను ఇది అంటే ఏదైతే కాదో అది నిజమని అసత్యాన్ని సత్యము, సత్యాన్ని అసత్యంగా భావిస్తూ ఉంటారు. ఎందుకు భావిస్తూ ఉంటారు? వీళ్ళు రాత్రిపూట మెలకోవాలా, డే టైంలో పడుకోవాలా అని తమోగుణం వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఎప్పుడు పడుకుంటారు. సో మరి ఏ పని అయినా కూడా పని చేయడానికి అంటే ఇష్టపడనట్టు సోమరితనం వాళ్ళు చాలా ఉంటుంది. మోహము, ఇవన్నీ కూడా ఏంటంటే మోహం వల్ల, అంటే నేను దేహము కాబట్టి ఈ దేహాన్ని మంచిగా తినాలా, మంచిగా నిద్రపోవాలా, సో మంచిగా సుఖపడాలంటే ఇంద్రియాలను సుఖపెట్టాలా, ఇంద్రియాలను కష్టపెట్టకూడదు. సులభంగా ఎలా మనము సుఖపడాలి అంటే ఇంద్రియ తృప్తి కొరకే జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అటువంటి వాడు అంత్యమున, ఆదిలో వాడికి దుఃఖమే, అంత్యమున కూడా దుఃఖమే. సుఖము అనేది వాడికి రాదు. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఇంకా రజోగుణ స్వభావమునకు ఆదిలో ఒక రకమైన సుఖము, అంత్యమున దుఃఖము లభించినను తమోగుణమునందున్న వానికి మాత్రము ఆది మరియు అంత్యములు, అట్లీస్ట్ రజోగుణంలో ఉన్నవాడికి స్టార్టింగ్ అన్నా కొంచెం సుఖము అనిపిస్తుంది. ఎందుకు? వీడు స్టార్టింగ్ నుంచి పడుకోవడమే ఇష్టపడతాడు. పడుకుంటే ఏం సుఖం ఉంటుందండి? సో యాక్టివ్ ఉండాలి బాడీ. ఏమైనా తింటామంటే అమ్మా నేను తినమ్మా, అరే తినకుంటే ఎట్లరా అంటే వాడికి తిండి కంటే కూడా నిద్ర ఎక్కువ. ఎవరికి? తమోగుణంలో ఉన్నవాడికి. నాన్న కొంచెం మంచి వంట చేస్తా నీ కొరకు, కొంచెం వెళ్ళి పనీర్ కానీ నాకేమొద్దమ్మా నేను పడుకుంటా, మీరు అనుకోండి. అది సుఖమా?
కడుపుకు తినకపోతే కేవలం బాడీని సో డెడ్ బాడీ లాగా చేస్తా. అంటే వీడికి ఆది అంతము రెండిట్లో కూడా దుఃఖమే ఉంటుంది తప్ప సుఖము ఉండదు. ఎందుకు? వాడు ఎప్పుడు కూడా లేజినెస్ ఇష్టపడతాడు. సో కాబట్టి నాకు ఇప్పటి వరకు చర్చించిన దాని ప్రకారము సత్వగుణ సుఖము ఎన్ని రకాలు? అంటే సుఖము 3 రకాలు: సత్వ, రజో, తమో గుణాలు. వాటి లక్షణాలు కూడా అర్థమైన అనుకుంటున్నాను. సింపుల్ ఫార్ములా: సత్వగుణంలో ఆదిలో విషం లాగా ఉంటుంది, అంటే కష్టాలు ఉంటాయి. తర్వాత అంత్యమున అమృతం లాగా ఉంటుంది. తర్వాత రజోగుణంలో ఆదిలో సుఖం ఉంటుంది, ఆపోజిట్. సత్వగుణానికి రజోగుణానికి ఆదిలో సుఖం ఉంటుంది, అంత్యంలో దుఃఖం ఉంటుంది. తమోగుణంలో ఆది అంతం రెండిట్లో కూడా దుఃఖాలనే అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకు? కారణం, ముఖ్య కారణము మోహము వాడికి. తర్వాత వాడి నిద్ర, సోమరితనము. తర్వాత వాడు ఎప్పుడు కూడా ఏదైతే అసత్యమో సత్యంగా భావిస్తాడు, ఏదైతే సత్యమో అంటే శాస్త్రాలను కంప్లీట్గా అపోజ్ చేస్తాడు, వ్యతిరేకించేవాడు తమో గుణంలో ఉన్నటువంటి వాడు. కాబట్టే వాడు ఎప్పుడు కూడా దుఃఖాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది. జయ బిలో గ్రంథరాజ్ శ్రీమద్ भगवदगीता की जय। श्री श्री राधारमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय।